రామాయణ వచ్చేసింది. గుడ్డు బ్రెయిన్ పెరిగితే ఎంత అయిపోయింది బ్రెయిన్. వద్దొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపో. ఊదకపోతే నన్ను ఊదేస్తా. అదే కదా. అబ్బా జంపర్ మే బంపర్. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు షైనాజ్ మన కోసం ఏం చేసిందో చూద్దాం. షైనాజ్, వాట్ టుడే స్పెషల్? సింపుల్ గానా? చూద్దాం. వైట్ రైస్, ఏంటిది ఇది? బాయిల్డ్ ఎగ్స్. నాకు 2 బెండకాయ ఫ్రై, సలాడ్, రెడ్ చట్నీ. తినేద్దాం. చూడటానికైతే లైట్ గా బాగుంది ఫుడ్ అంతా. టేస్ట్ చేసి చూద్దాం. స్కూల్ డేస్ లో మా అమ్మ వద్దన్నా కూడా బెండకాయ కూర చేసేది. ఎందుకు చేసేదో మీ అందరికి తెలుసు. బెండకాయ తింటే బ్రెయిన్ పెరగటం కాదు, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ పెరిగితే ఎంత అయిపోయింది బ్రెయిన్. గుడ్డు మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది మా ఇంట్లో రోజు. బాగుంది. షాహీ వస్తే కొన్ని క్రేజీ గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం. షాహీ వచ్చిన తర్వాత ఆ గేమ్స్ ఏంటో చెప్తాను. ఎవరు వచ్చారు? ఇంకోసారి బెల్. వామ్మో, ఎవరో ఇంటికి వచ్చారు. ఎవరొచ్చారో చూద్దాం. ఎవరు ఈవిడ? ఎవరు మేడం మీరు? ఎవరు కావాలి? లంచ్ బ్యాగ్ తీయాలా? బ్యాగులు మోసుకొని వస్తున్నారు. ఎవరు సార్ మీరు? ఏంటి లోపలికి వచ్చేస్తున్నారే? వద్దొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపో. ఇప్పుడే వచ్చింది షాహి. ఎవరు వచ్చారని చూస్తున్నాడు ఈడు కూడా. ఎరా తమ్ముడు, మీ అక్క వచ్చిందిరా. నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు గోల ఆగదమ్మా, నా వల్ల కాదు. నేను చెప్పలేను అవన్నీ. ఇప్పుడు షైనాజ్, నేను, షాహీ కలిసి ఒక సూపర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆడతావా? చాలా ఈ సింపుల్, కాకపోతే ఖచ్చితంగా బలవుతారు ఎవరో ఒకళ్ళు. ఆ బల్లిగుర్రి ఎన్నిసార్లు అవుతారో చూడాలి. ఓకే, కొంచెం వేస్ట్ అయ్యిద్ది ఒక్కసారికి. ఓకేనా? సరే అయితే ఫస్ట్ వేసి వస్తాను. ఏది నా దగ్గర మైదా పిండి లేదు, అందుకోసం రాగి పిండి. సూపర్ ఉంటది. అంటే ఒక 10 times ఆడతాం. 10 times లో ఎవరి ఫేస్ ఎక్కువ సార్లు దీంట్లో మునిగిద్దో వాళ్ళే ఓడిపోయినట్టు. ఎవరిది తక్కువ సార్లు అయితే వాళ్ళే విన్నర్. ఏదడిగితే అది కొనిస్తా. నేను ఏదడిగితే అది చేసి పెట్టాలి. మరి నువ్వు ఓకేనా? అడగమన్నా అని చెప్పి ఇప్పుడు నెక్లెస్ గిక్లెస్ చేయలేను. ఏదన్నా సింపుల్ గా అడగండి. సరే ఓకే, రెడీ. అదిగో చూడండి, చక్కగా మొత్తం రెడీ చేసా. ముంచేయడమే తలకే. నాది కూడా మునిగిద్ది అలాగే. చూద్దాం ఎవరిది అవుద్దో, ఎవరు ఏం చేయగలరో చూద్దాం. ఓకే రెడీ. పంటలు వేయాలి. పంటలు తెలుసుగా? ఇలా వేయండి చెప్తా. ఇదిగో ఇప్పుడు 1 2 3 అన్నప్పుడు ఎవరైతే సేమ్ వస్తారో మళ్ళీ అలా. ఓకేనా? రెడీయా? మరి రెడీ స్టార్ట్. 1 2 3. అవుట్. సరే అయితే లైట్ గా. నేనే ఫస్ట్ బలయ్యానా? ఓకే రెడీ. సరే ఆడదారండి. కళ్ళు కళలో వెళ్ళలేదుగా. కళ్ళు బాగా మూసుకో. ఎల్లా. ఓకే 1 2 3. 1 2 3. 1 2 3. 2 3. వీళ్ళు తెలివిగా ఆడుతున్నారు అబ్బాయి. అబ్బా మార్చుతా ఉండాలి. ఇప్పుడు మూడు సార్లు అందరూ ఒకటే వేసాం అనుకో, మళ్ళీ మునుగుతారు. ముగ్గురం మునుగుదాం. ఓకేనా? 1 2 3. నువ్వే తొండి కావాలని ప్లానింగ్. సరే ఒక్కసారి వదిలేద్దాం. అయితే నువ్వు మునుగు. నేను ఎందుకు అవుతా? అయితే కాదు పడుద్ది. ఈసారి ఎవరు వస్తే వాళ్ళు నోట్లోకి కూడా వెళ్ళిపోయింది.
ఆడు 1 2 3 నేను పోతాను. రా 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 తొందర్రా. రా నాకు ముంచావు కదా, నాకు అట్లాగే అయింది. దయ్యాలాగా ఉన్నారు. రా పట్టు. అమ్మో. ఎలా ఉందో చూడు, దెయ్యంలాగానే ఉన్నాడు. డాడీకి మంచి పని అయింది. మన కలర్ లో కలిసిపోయింది ఇంకా. ఓకే రెడీ 1 2 3. అదేంటి అమ్మా, అప్పటికప్పుడు తిప్పు. అలా చేయమాక. సరే 1 2 3. రా రా. ఒకసారి లేదు లేదు, ఆట అంటే ఆటే. నేను అనుకుంటా సరే, ముక్కులో వెళ్ళిపోతుంది. సరే నేను అనుకుంటా. మూసుకో ముక్కు. అయిపోయింది. మీ అచ్చు కూడా పడిపోయింది ఇక్కడ. 1 2 3. నువ్వే దా. దా. పైకి లే, పైకి లే. కళ్ళు మూయి. అచ్చుడు. అమ్మ షాహీ. అయ్యా షాయి చూడ. మొహం మీద కొట్టేసుకుంటుంది. అయ్యా ఇదిగోండి షాహీ ఏలియన్ లాగా రెడీ అయింది. ఈ లోపు అరకిలో రాగి పిండి తినేసాం, సరిపోయింది. రెడీ 1 2 3. దా దా. ఎవరు? నువ్వే దా. దా దా దా. కళ్ళు మూయి. సూపర్. ఇప్పుడు బాగుంది. చూడండి చూడు. అది వీడియోలో చూడండి, అప్పుడే ఎమ్మటే దులిపేసుకో. కాదు, కళ్ళలోకి వెళ్ళింది. ఈ గేమ్ చాలా బాగుంది షైనాజ్. 2 సార్లు మమ్మీ, 2 సార్లు కొత్త డ్రెస్ వేసుకున్నా గైస్ నేను ఇప్పుడే. అయ్యో చూడండి పోనీలే. హెయిర్ కూడా షెడ్కే ఇంకంతా. 1 2 3. దా 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 దా. కళ్ళు మీ. దా కళ్ళు మూయి. అయ్యా అయ్యా బాగుంది షాహి. నీకు తినేస్తున్నావా? తినేస్తుంది. 1 2. షాయి వచ్చు. అయ్యా షాహీ. అయ్యా ఇంకోసారి ఎవరైతే వాళ్ళే లూజ్. ఇంకా ఇంకొక 2 సార్లు ఆడాలి. ఒకసారి. ఒకసారేనా? సరే 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. నువ్వే రావాలమ్మా. ఏదెత్తరా. అయ్యా చూడు, దగ్గరికి వెళ్ళి కెమెరాకి. కెమెరా దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి ఆడదాం. చాలు చాలు. లాస్ట్ అండ్ ఫైనల్. షాహీ నీ అచ్చు, షాహీ నీ ఫేస్ అచ్చు. కళ్ళు, మూతి, నోరు. ఫేస్ పడిపోయింది ఇక్కడ. క్రేజీ. 1 2 3. షాయి అటు ఇటు తిప్పింది. షాహీ నువ్వు సరిగ్గా వేయి షాహీ. 1 2 3. సరిగ్గా సరిగ్గా వేయట్లేదు. అమ్మ అటు ఇటు తిప్పుతుంది. నువ్వు కావాలని చేస్తున్నావులే. రా సరే చూడు, ఈసారి చూడు ఎవరైతే వాళ్ళు ఇది అయిపోతారు. 1 2 3. 1 2 3. చూసారుగా, మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది కదా. షైనాజ్, విషయం ఏంటంటే నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు మాకు ఇష్టమైంది నువ్వు చేసేవ్వాలి. అదిగో డేంజరస్ డ్రాగన్ లెగిసాడు. లెగిసి చిక్రీ స్టెప్ వేస్తున్నాడు. నువ్వు మాకేం చేయవసరం లేదులే, ఆడిని చూసుకో కాసేపు చాలు. ఇంక మేము వెళ్ళిపోతాం. పిజ్జా ఆర్డర్ పెట్టు. ఇదేంటి గెలిచింది నేనైతే? ఓడిపోయిన వాళ్ళకి పెట్టాలి. అంత లేదు, నేను వెళ్తున్నాను. ఇంట్లో నుంచి తప్పించుకొని మనం అయితే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చాం. మనతో పాటు ఇప్పుడు ఎవరున్నారు చూసారా? నమస్తే, చాలా రోజుల తర్వాత వచ్చారు నా దగ్గరికి. ఏడి బ్రో. బ్రో నేను హైదరాబాద్ లో రామెన్ తిన్నా బ్రో. సరే తిన్నా. కొరియన్ రామెన్. మామూలుగా మన ఇండియన్ వాళ్ళకి రామెన్ అంటే బాగా ఇష్టం.
ఏది కొరియన్ స్టైల్. కానీ కొరియన్ స్టైల్ ఎవరో తినరు, ఆ టేస్ట్లు బాగోవు కాబట్టి. అది మన ఇండో స్టైల్లో చేసి మిసో మోజో వాళ్ళు బాగా చేస్తారు. అంటే లాస్ట్ టైం నేను హైదరాబాద్ లో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. వాళ్ళు విజయవాడలో పెట్టారని చెప్పి తెలిసింది నాకు. విజయవాడలో రామెనా, అది కూడా మళ్ళీ ఇండో కొరియన్. అందుకోసమే వెళ్ళి ఉందా లేదా, అసలు ఉంటే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చలో, వెనకాల స్టార్టింగ్ లోనే ఉంది బండి అయితే మిసో మోజో. అడుగుదాం. రామెన్ అయితే ఉంది. ఒకసారి అన్న ఏది బాగుంటది, ఏ రామెన్ బాగుంటది? చికెన్ రామెన్ క్రీమీ చీజీ. మోస్ట్ సెల్లింగ్ ఇవ్వండి మీద ఒకటి. మోస్ట్ సెల్లింగ్ అయితే కనుక క్రీమీ కోకోనట్ టెక్స్చర్తో వస్తుంది. ఓకే, అది కొంచెం మంచి స్పైసీగా చేపిస్తాను. ఓకే, టేస్ట్ చేయండి. ఓకే. రామెన్ వచ్చేసింది. గుడ్డు వేసారు, సగం గుడ్డు వేసాడు. చికెన్ వేసారు, నూడిల్స్ ఇది రామెన్, ఇది కోకోనట్ బ్రాత్ ఇది. ఓకే, వేసాం. ఓ సూపరా. జలుబున్నప్పుడు వస్తే సెట్. ఎంత వేడిగా ఉందో తెలుసా, స్పైసీగా. చికెన్ ట్రై చేద్దాం. హైదరాబాద్ వాళ్ళు చాప్ స్టిక్స్ ఇస్తారు, సూపర్ ఉంటది తినడానికి. మౌళి గురు నేను చాప్ స్టిక్స్ తో తిన్నాం అప్పుడు. బ్రో క్రేజీ ఉంది, బ్రో క్రేజీ ఉంది టేస్ట్ అయితే. కొబ్బరి స్మెల్ అయితే భలే వస్తుంది. కొబ్బరి స్మెల్ వస్తుంది కదా. ఇలా వెళ్తుంటే ఇక్కడ తెలుస్తుంది వేడి. బాగుంది. ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం 8th స్ట్రీట్ కదా, కాకపోతే కూర్చొని తింటే ప్రశాంతంగా భలే ఉంటది. బాగుంది. నూడిల్స్ ట్రై చేయండి. అది సారీ రామెన్. 2 ఏమో బ్రాత్ తాగడానికి, 2 ఏమో ఈ రామెన్ తినడానికి. ఊదుకోండి. ఊదకపోతే నన్ను ఊదేస్తుంది. అదే కదా, క్రేజీ. చెమటలు వచ్చేస్తున్నాయి ఆ వేడికి అసలు. క్రేజీ. ఊదిన కూడా వేడిగా ఆ సూప్ అయితే వింటర్ బ్రాత్. వింటర్ లో సూపర్ ఉంటది. అదే నేను ఇందాక చెప్పింది, మనకి జలుబు వచ్చినా లేదా వింటర్లో అయినా సూపర్ ఉంటుంది ఇది. అసలు చెమటలు కారిపోతున్నాయి బ్రో. తినేటప్పుడు కొంచెం టిష్యూలు ఎక్కువ తీసుకోండి తుడుచుకోవడానికి. చిరగని కూడా తిరగట్లేదు ఇది. జరిగింది. తెస్తాను, వద్దు చాలు. గుడ్డును ఊదకుండా తినేసారు. గుడ్డు పోయి. గుడ్డు కూడా వేడిగానే ఉంది గురు. కొన్నిసార్లు చెప్తే ప్రమోషన్ అనుకుంటారు, కానీ స్ట్రీట్ ఫుడ్కి ప్రమోషన్ ఏంటి గురు, మస్ట్ ట్రై. ఇంకా కార్లోకి తీసుకొచ్చేసాం గురు. అసలు మా కార్న్ డాగ్ కూడా తీసుకున్నా, ట్రై చేద్దాం. ప్రైజింగ్ ఎంత ఏంటని చెప్తాను. అక్కడ కూర్చోలేకపోయాం, అదే నుంచోలేకపోయాం. వేడికి మెంటల్ వచ్చేసింది. కార్న్ డాగ్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఇది కూడా వేడిగానే ఉంటది. మీరు ఏసీ దగ్గర పెట్టారు, చల్లారింది. ఓకే, చీజ్ ఫ్లేవరే తెలుస్తుంది, చూద్దాం. ఓకే, కానీ నాకు రామెన్ బాగా నచ్చింది. రామెన్ కాదు, దానిలో ఉన్న బ్రాత్. బ్రాత్ అబ్బో, ఆ వేడిగా. ఇప్పుడు చికెన్ వచ్చింది. ఇదిగోండి, ముందటి వరకు చీజ్ ఉంది ఇక్కడ, ఇప్పుడు చికెన్ వచ్చింది. చికెన్ సాసేజ్ ఓకే, నాట్ బ్యాడ్. కానీ రామెన్ మాత్రం క్రేజీ. తెచ్చుకున్నా, అక్కడ జనాలు ఉన్నారు ఎందుకులే అని చెప్పి. అబ్బా, జంపర్ మే బంపర్. ఆ ఫ్లేవర్, ఆ స్పైసీనెస్. ఇది వచ్చేసరికి క్రీమీ చికెన్ రామెన్ కోకోనట్ ఫ్లేవర్ తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి, ఇది మినీ తీసుకున్నా నేను, 180 రూపీస్ చార్జ్ చేశారు. కార్న్ డాగ్ వచ్చేసరికి 150 రూపీస్ చార్జ్ చేశారు. రెండింటికి గాను 330 రూపీస్ అయితే అయింది బిల్లు. టోటలీ వర్త్ ఇట్. రామెన్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. అది గురు సంగతి. బా చాలు బ్రో, ఇంకా చూడలేరు. నేను చేతులు పెట్టి కూడా తినేస్తా ఇప్పుడు. వచ్చేసా గురు ఇంకింటికి అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.